అందరికీ హాయ్ అండి. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి వస్తే రిజిస్ట్రేషన్స్ అనాధికారాలే అవుట్లు ఫ్లాట్స్ అని ఎల్ఆర్ఎస్ గురించి తెలియజేస్తున్నామండి. ఇప్పుడు ముఖ్యంగా ఈ ఎల్ఆర్ఎస్ వల్ల క్రమబద్ధీకరణ వల్ల కలుగు లాభాల గురించి చెప్తున్నానండి. ఫస్ట్ పాయింట్, 7% ఓపెన్ స్పేస్ ఛార్జీలు మాత్రమే ఉంటాయి. 14% ఓపెన్ స్పేస్ ఛార్జీలపై 50% రాయితీ ఇవ్వబడినది. సెకండ్ పాయింట్, 10% రాయితీ 45 రోజులలోపు పూర్తి రుసుము చెల్లించిన ఎడల అపరాధ రుసుములో ఫినలైజేషన్ ఛార్జీలు మాత్రమే లభించును. పాయింట్ 3, 5% రాయితీ 46 - 90 రోజుల లోపు పూర్తి రుసుము చెల్లించిన ఎడల అపరాధ రుసుములలో ఫినలైజేషన్ ఛార్జీలు మాత్రమే లభించును. క్రమబద్ధీకరణ చేసుకుంటే ప్రోత్సాహకాలన్నమాట. ఇది క్రమబద్ధీకరణ వల్ల కలుగు లాభాలు ఏంటంటే చట్టబద్ధమైన భవన నిర్మాణ అనుమతులు, విద్యుత్ అండ్ నీటి సరఫరా, డ్రైనేజీ అండ్ సేవరేజ్ కనెక్షన్లు వంటి మౌలిక వసతులు ఇవ్వబడతాయి. సెకండ్ పాయింట్, విస్తృత రోడ్లు మరియు సరైన సర్క్యులేషన్స్ నెట్వర్క్ మరియు ఆమోదిత మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్లను అమలు చేయడం. థర్డ్ పాయింట్, భవిష్యత్తులో న్యాయబద్ధమైన లావాదేవీలు మరియు సులభమైన రిజిస్ట్రేషన్లు. ఫోర్త్ పాయింట్, భవన అనుమతులకు బ్యాంక్ రుణాలు మరియు రెగ్యులరైజ్ చేయబడిన ప్లాట్లపై మోర్ట్గేజ్ రుణాలు. 5 పాయింట్స్, క్రమబద్ధీకరణ చేయబడిన ప్లాటు ఆమోదిత లేఅవుట్ వలె పరిగణించబడుతుంది. ఇవి తెలివిగా ఆలోచించండి ఫ్రెండ్స్. చట్టబద్ధత వైపు అడుగు వేయండి. అనాధికార స్థలం నేడు, సమస్యల సుడిగుండం రేపు. అభివృద్ధి అంచనా నిలవండి. ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రభుత్వం నుండి 90 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోండి. మీకు సైట్ లింక్ పంపిస్తాను, ఓకేనా? అందరూ తెలివిగా ఆలోచించండి ఫ్రెండ్స్. ఈ అవకాశాన్ని పరచుకోకుండా ఉండబాకండి, ఓకేనా? సద్వినియోగపరచుకోండి, ఓకేనా? బాయ్ అండి. గవర్నమెంట్ మనకి చాలా ఆంధ్రప్రదేశ్ అనాధికారులే అవుట్ల క్రమబద్ధీకరణ అని బోల్డ్ రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి చాలా మనకి దరఖాస్తు తొందరగా టైం లేదండి. చేసుకోండి, ఓకే? బాయ్.